హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 7,000 ప్లస్ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే మనం సోషల్ జీకే నుండి డిస్కస్ చేస్తూ ఉన్నాం. అందులో డే 43 కొన్ని క్వశ్చన్ చూద్దాం. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ యూట్యూబ్లో నా క్లాసెస్ చూడండి. 1-2 సార్లు చూడండి. రైల్వేకి ఏం అవసరమో అవే ఉంటుంది, ఎక్స్ట్రా అయితే ఉండదు. ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేసి రాకండి. ఓకేనా? సో రైల్వేకి ఏం కావాలో అవే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోండి, తక్కువ కాస్ట్కే ఉంటుంది, ఎందుకంటే అందరికీ అవైలబిలిటీ ఉండాలనే ఆలోచనతో. ఎట్ ద సేమ్ టైం మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంది. సో కమింగ్ టు ద క్లాస్. సో ఈ క్లాసెస్ నుండి మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎగ్జామినర్ ఎలా అడుగుతూ ఉన్నాడు అనేది మెయిన్. అండ్ అదేవిధంగా కొన్ని క్వశ్చన్స్ మనకి ఏ బుక్లలో అవైలబిలిటీ ఉండదు, బట్ అవి కూడా ఎగ్జామినర్ అడుగుతాడు. సో అవి కూడా ప్రిపేర్ అవ్వడం వల్ల కొద్దిగా బెనిఫిట్ అవుతుంటాయి. ఓకే, సో 1051 క్వశ్చన్ నుండి 75 వరకు చూద్దాం. రాష్ట్ర విలీన విధానం మొదట ఏ భారతీయ ఎస్టేట్లో అమలు చేయబడింది? అండ్ విచ్ ఇండియన్ ఎస్టేట్ వాజ్ ద స్టేట్ అనెక్సేషన్ పాలసీ ఫస్ట్ ఇంప్లిమెంటెడ్? అంటే ఇండియన్ దాంట్లో విలీనం చేసే విధానం ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అనేది చూస్తే సతారా నుండి ఇది మొట్టమొదటిగా విలీనమైంది. బ్రిటిష్ వారిని బెంగాల్ ప్రావిన్స్కు అధిపతులుగా మార్చిన చారిత్రక సంఘటన ఏది? విచ్ హిస్టారికల్ ఈవెంట్ మేడ్ ద బ్రిటిష్ ద మాస్టర్స్ ఆఫ్ బెంగాల్ ప్రావిన్స్? బక్సార్ వార్ 1764. మీకు వీలుంటే ఆ డేట్ చెప్పండి. ఓకే, భారతీయ విశ్వవిద్యాలయాలు ఎవరి కాలంలో మొదట స్థాపించబడ్డాయి? డ్యూరింగ్ హూజ్ పీరియడ్ వెర్ ఇండియన్ యూనివర్సిటీ ఫస్ట్ సెటప్? లార్డ్ కానింగ్ ప్లేస్ స్థానం. ఆ టైంలో మనకి యూనివర్సిటీస్ అయితే ఎక్కువగా ఎస్టాబ్లిష్ అయ్యాయి. సింధ్ శాసనసభ భారత రాజ్యాంగ సభలో చేరాలా వద్దా అని నిర్ణయించవలసి ఉంటుంది. బలూచిస్తాన్ భారత యూనియన్తో విలీనం లేదా విడిపోవాలనే ప్రశ్నపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇవి ఏ ప్రణాళికకు సంబంధించినవి? సో విభజన ప్రణాళిక అంటే ఏంటిదంటే మనకు తెలుసు, మౌంట్ బాటన్ ప్రణాళిక, అదే కదా. సో సింపుల్, విభజన ప్రణాళిక అని ఇవ్వకుండా ఈ విధంగా వాడు డిఫరెంట్గా క్వశ్చన్ అడిగాడు. ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ సింధ్ హ్యాడ్ టు డిసైడ్ వెదర్ టు జాయిన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా ఆర్ నాట్. బలూచిస్తాన్ హ్యాడ్ టు డిసైడ్ అపాన్ ద క్వశ్చన్ ఆఫ్ మర్జర్ ఆర్ సెపరేషన్ విత్ ద యూనియన్ ఆఫ్ ఇండియా. దీస్ ఆర్ రిలేటెడ్ టు. సో ఈ విభజన ప్రణాళిక ఏంటి? మౌంట్ బాటన్ ప్రణాళిక. సో క్వశ్చన్ ఈ విధంగా కూడా అడుగుతాడు. మనకి క్వశ్చన్ అర్థం కాదు ఫస్ట్ చదివితే. భారతదేశం నుండి బ్రిటిష్ వారిని బలవంతంగా వెళ్ళగొట్టడంలో నెపోలియన్ సహాయం కోరిన భారతదేశ పాలకుడు ఎవరు కనుక చూస్తే విచ్ రూలర్ ఆఫ్ ఇండియా సాట్ నెపోలియన్ హెల్ప్ ఇన్ ఫోర్సింగ్ ద బ్రిటిష్ అవుట్ ఆఫ్ ఇండియా? టిపు సుల్తాన్. ఢిల్లీకి ముందు బ్రిటిష్ ఇండియా రాజధాని ఏది అంటే కోల్కతా అండి. ఓకే, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాలో భారతీయుల భాగస్వామ్యానికి సంబంధించిన బీజాలు ఏ చట్టంలో ఉన్నాయి? Which act contained the seats of Indian participation in the Legislative Council of Governor General of India? Indian Council Act 1861. ఏవో హ్యూమ్ జీవిత చరిత్ర రచయిత ఎవరు కనుక చూస్తే విలియం వెడర్మాన్. ఏవో హ్యూమ్ అనగానే మనకు ఒకటి గుర్తుకు రావాలి, అదేంటనేది చెప్పండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయండి. నాకు వీలుంటే క్లాసే చెప్తాను, కానీ మీకు వేరే వీడియోస్ నేను చేయను, అది మీరు అబ్జర్వ్ చేయండి. అందరిలా కాదు మనం, మిగతా అన్ని ఛానల్స్ కూడా మేజర్ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా మీకు క్లాసెస్ చెప్పవు ఎక్సెప్ట్ ఇన్స్టిట్యూషన్స్, బట్ మనం మాత్రం క్లాసెస్ చెప్తాం. సో మీరు అదొక్కటి గ్రహించండి, స్టూడెంట్స్కి యూజ్ ఉండాలనే ఆలోచనతో చెప్పడం జరుగుతాం. సో ఫోకస్ చేయండి. భారతదేశంలో ఎవరి వైస్రాయల కాలంలో ఇండియన్ పీనల్ కోడ్, సివిల్ ప్రొసీజర్ కోడ్ మరియు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆమోదించబడ్డాయి? లార్డ్ కానింగ్. ఐపీసీ ఇవన్నీ. 1907లో సూరత్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న బ్రిటిష్ వారు ఎవరు? హూ వాజ్ ద బ్రిటిష్ టు పార్టిసిపేటెడ్ ఇన్ ద సూరత్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ 1907? రూథర్ఫర్డ్. ఈ సూరత్ సమావేశం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సూరత్ సమావేశం 1907 అనగానే మనకు ఒక పాయింట్ గుర్తుకు రావాలి. అది ఏంటిది అనేది చెప్పండి ఒకసారి. మితవాదులు అతివాదులకు సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ గుర్తుకు రావాలి మన మైండ్లో. ఈ విధంగా గ్యాదర్ చేసుకోవాలి, రీకాల్ చేసుకోవాలి మన మైండ్, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం బాల్య వివాహాలను వ్యతిరేకించింది. అయినప్పటికీ ఈ సంస్థ యొక్క అనుచరులలో ఒకరు తన మైనర్ కుమార్తెను వివాహం చేసుకోవడం ద్వారా దాని విచ్ఛిన్నానికి పునాది వేశారు. ఆ అనుచరుడెవరు? రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్ వాజ్ అపోజిట్ టు చైల్డ్ మ్యారేజ్.
Nevertheless, one of the followers of this institution laid the foundation of his disintegration by marrying his minor daughter. Who was that follower? అంటే తన మైనర్ వివాహం అయితే జరిగింది. ఎవరికి సంబంధించిన అనుచరుడు ఎవరు అంటే కేశవచంద్ర సేన్. రాజా రామ్మోహన్ రాయ్ రచించిన సాహిత్య రచన పేరు. నేమ్ ద లిటరరీ వర్క్ విచ్ వాజ్ ఆథర్డ్ బై రాజా రామ్మోహన్ రాయ్. దబిస్తాన్ ఈ మజాహిబ్. ల్యాండ్ సెటిల్మెంట్లో జమీందారుల వాటా ఎంత? 11% అంటే 11వ వంతు, 11th పార్ట్. 1857 తిరుగుబాటుకి సంబంధించి ఈ విషయాలను ఎవరు చెప్పారు? మీరట్లో తిరుగుబాటు వేసవి తుఫాను వలె అకస్మాత్తుగా మరియు స్వల్పకాలికమైనది. విత్ రిఫరెన్స్ టు ద రివోల్ట్ ఆఫ్ 1857, హూ సెడ్ ద రివోల్ట్ ఎట్ మీరట్ వాజ్ ఏ సడన్ అండ్ షార్ట్ లివ్డ్ ఎస్ ఎ సమ్మర్ స్టోమ్. ఎస్ఎస్ సేన్ అన్నాడు. ఎందుకంటే మనకి సమ్మర్లో తుఫాన్లు అయితే ఉండవు, అది అన్ఎక్స్పెక్టెడ్ కదా. సో అదేవిధంగా ఆ టైంలో ఆ కొవ్వు పూత పూసిన రైఫిల్స్ కారణంగా చెలరేగిపోయింది. బాగా భారీ ఎత్తునే జరిగింది, బట్ వాళ్ళు విపరీతంగా అణచివేశారు. బార్డోలి సత్యాగ్రహ సమయంలో బొంబాయి ప్రెసిడెంట్ గవర్నర్ జనరల్ ఎవరు? లెస్లీ విల్సన్. సో బార్డోలి సత్యాగ్రహం అనగానే మనకు భారత స్వాతంత్ర సమరయోధుని ఒక పేరు గుర్తుకు రావాలి. ఆ పేరు ఏంటి అనేది చెప్పండి ఒకసారి. భారతీయ ముస్లింలకు సంబంధించి అలీఘర్ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? సో అలీఘర్ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? ముస్లింలలో సామాజిక మత సంస్కరణలు. తుహాఫుట్ ఉల్ ముహావిద్దీన్ అంటే ఏమిటి? విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఇది ఒక వ్యాసం అంటే అన్ ఆర్టికల్ ఎగ్నెస్ట్ ఐడల్ వార్షిప్. బ్రంతివిలాస్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? అక్షయ్ కుమార్ దత్. భారతదేశంలో ఆధునిక విద్యా వ్యవస్థకు పునాది ఎవరు వేశారు? నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నో టైమ్స్ అడిగిన క్వశ్చన్. విద్యా వ్యవస్థ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది లార్డ్ మొకాలే. ఏ ఇయర్ అనేది గుర్తుకు రావాలి అంటే 1835 అని, అదే క్వశ్చన్. దాదాబాయి నవరోజీ డ్రైన్ సిద్ధాంతాన్ని సరిగ్గా వివరించేది ఏమిటి? భారత జాతీయ సంపదలో కొంత భాగం లేదా బ్రిటన్కు ఎగుమతి చేయబడిన మొత్తం వార్షిక ఉత్పత్తి నిజమైన రాబడిని అందుకోలేదు. సో క్వశ్చనే అర్థం కాకుండా ఉన్నది చూడండి. డ్రైన్ సిద్ధాంతాన్ని అంటే ఆ ఎక్స్పోర్ట్కి సంబంధించిన ఆ ఇన్కమ్కి. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి ప్రధాన కార్యం ఏంటిది? సత్యశోధక సమాజ్ అనేది ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన విషయం. 1838లో ఏర్పాటైన భారతదేశ తొలి రాజకీయ సంస్థ ఏది అంటే జమీందారీ సంఘము. మేడం బికాజీ కామా, ఎం బర్కతుల్లా, వివిఎస్ అయ్యర్ మరియు ఎంఎన్ రాయ్లలో సాధారణమైనది ఏమిటి? వీరు స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో అవుట్ ఆఫ్ స్టేషన్లో, ఇండియాకి అవుట్ ఆఫ్ నుండి వీళ్ళైతే పనిచేసిన ప్రముఖ విప్లవకారులు. 1857 తిరుగుబాటు జరిగిన వెంటనే బెంగాల్లో ఏ తిరుగుబాటు జరిగింది? ఇండిగో తిరుగుబాటు జరిగింది. దుండగుల అణచివేతలో ఎవరికి సంబంధం లేదు. కింద ఆప్షన్స్ ఇస్తాడు, అందులో కెప్టెన్ స్లీమన్. సో ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ మనకి కనబడవు ఎప్పుడు కూడా, అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు ఎగ్జామ్లో. సో అలా అని మనం కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఏదో 1-2 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్ మనకు తెలియకపోతే వచ్చే నష్టం ఏంటి? ఆ మిగిలిన 90 క్వశ్చన్లో 70 క్వశ్చన్ చేయండి పర్ఫెక్ట్గా, నెగిటివ్ లేకుండా, సక్సెస్ అవుతారు. సో అదే ఆలోచించండి. కోర్సు తీసుకునే ముందు మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు రైల్వేకి సంబంధించిందే ఉంటుంది, ఓకేనా? మీకు అవుట్ ఆఫ్ ఎక్కువగా ఉండదు. అలాంటి వాళ్ళు ఇటు సైడ్ కూడా రాకండి. ఇది రైల్వే క్లాసెస్ మాత్రం, రైల్వేకి ఏం అవసరమో అవే ఉంటాయి. క్లియర్? సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.